విశాఖపట్నంలో ప్రతిరోజు రైతు బజార్లో తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులు తీసుకొచ్చే తాజా కూరగాయలు హోమ్ డెలివరీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం ఎంవీపీ రైతు బజార్లో పైలట్ ప్రాజెక్టుగా డిజీ రైతు బజార్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డిజీ రైతు బజార్ ప్రైవేట్ యాప్లకు ధీటుగా హోమ్ డెలివరీ చేస్తాయి. ముందుగా ఏర్పాటు చేసిన ఎంవీపీ రైతు బజార్లో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవడంతో నరసింహనగర్, మద్దిలపాలెం, గోపాలపట్నం, మధురవాడ, గాజువాక ఇలా అన్ని రైతు బజార్లో హోమ్ డెలివరీ ప్రారంభించడం జరిగిందని ఎంవీపీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు అంటున్నారు. అయితే మనకి డిసెంబర్ 1 తారీఖున మన ఎంవీపీ రైతు బజార్లో డిజీ రైతు బజార్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ప్రజాదరణ అన్నది చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. రైతు బజార్లో డైరెక్ట్ గా వచ్చి కొనుక్కోవడమే కాకుండా ఆన్లైన్ కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశం మీద మన మార్కెటింగ్ శాఖ పై అధికారులు అందరూ కూడా ఆలోచించి ఉన్నతాధికారులు అందరూ కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఆన్లైన్ ద్వారా కూడా వినియోగదారులకు అందుబాటులో రైతు బజార్లు తేవాలన్న ఉద్దేశంతోనే ఇది డిజీ రైతు బజార్ అన్నది ప్రారంభించడం జరిగింది. అయితే ఈ డిజీ రైతు బజార్ ద్వారా మన రైతు బజార్ నుంచి ఎక్కడైతే మనకి పాయింట్ ఉంటుందో, డిజీ రైతు బజార్ పాయింట్ ఉంటుందో, ఆ రైతు బజార్ నుంచి 5 కిలోమీటర్ రేడియేషన్ అంటే సిటీలో 5 కిలోమీటర్ల వరకు వీళ్ళు సప్లై అనేది అందించడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఎలాగైతే రైతు బజార్కి వచ్చి గ్రేడింగ్ చేసి కొనుక్కుంటున్నారో కూరగాయలు, అలాగే ఫస్ట్ రైతు దగ్గర గ్రేడింగ్ అవుతుంది రైతు స్టాల్లో. తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ప్యాకింగ్ అండ్ గ్రేడింగ్ టీం ఉంటుంది. వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ గ్రేడింగ్ చేసి మంచి కాయగూరలు, నాణ్యమైన కాయగూరలు మనకి తూకం వేసి కరెక్ట్ గా వెయిట్ అండ్ మెజర్స్ కూడా బాగా చేసి ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది. మీరు ఆర్డర్ ఇచ్చిన 1 అవర్ లో మనకి ప్యాకింగ్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. అయితే ప్రజాదరణ అన్నది చాలా ఎక్కువగా పొందడం జరిగింది డిజీ రైతు బజార్ ద్వారా. ఈ ఉద్దేశంతోనే మిగతా రైతు బజార్లు, వైజాగ్లో ఉన్న రైతు బజార్లు అన్నింటిలో కూడా మనకి డిజీ రైతు బజార్ పెట్టడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకి గోపాలపట్నము, మర్రిపాలెము, గాజువాక, నరసింహనగరు, అలాగే మధురవాడ 5 పాయింట్లు మళ్ళీ వీళ్ళు డిజీ రైతు బజార్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ డిజీ రైతు బజార్ ఇంకా ప్రజాదరణ పొంది ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఆర్డర్ ఎలా ఉందంటే మనకి డిజీ రైతు బజార్ అనేది ఒక వెబ్సైట్ మనకి ఇవ్వడం జరిగింది. డిజీ రైతు బజార్ .com అనేది ఒకటి ఉంటుంది వెబ్సైట్. దాని ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. అది తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రప్రథమంగా 3 రోజుల క్రితం నుంచే మనకు వాట్సాప్ కానీ కాల్స్ ద్వారా కానీ ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్ లో మీరు లిస్ట్ రాసి మీకు ఏంటంటే వెజిటబుల్స్ పడతాయో, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా ఏవైనా గ్రాసరీస్ కానీ, గ్రాసరీస్ కూడా త్వరలో కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఏదైతే మీ ఇంట్లోకి అవసరం ఉంటుందో అవన్నీ కూడా సీట్ మీద రాసి, ఒక సీట్ మీద ఆ సీట్ ని మాకు వాట్సాప్ చేసి మీ లొకేషన్ కూడా, అంటే మేము ఎక్కడ తేవాలి, ఏ అడ్రస్ తేవాలనేది అదే అడ్రస్ తో లొకేషన్ కూడా మీరు పంపించినట్టయితే అలా కూడా మేము కూరగాయలు పంపించడం జరుగుతుంది. అది కూడా ఇంకా తెలియని వాళ్ళు కాల్స్ ద్వారా, ఫోన్ కాల్ మీరు చెప్పినట్టయితే ఇంటి దగ్గర నుంచే ఫోన్ తీసుకొని ఫోన్ చేసినట్టయితే ఇక్కడ మా టీం ఉంటుంది. మా టీంకి ఆ ఫోన్ కాల్ కనెక్ట్ అవుతుంది. ఆ ఫోన్ కాల్ తీసుకొని ఏం కావాలని అడిగినప్పుడు మీరు అన్ని కూడా చెప్పినట్టయితే వాళ్ళు మళ్ళీ యాడ్ చేసుకొని ఆ లొకేషన్ కూడా మీరు ఎక్కడికి రావాలని లొకేషన్ కూడా కనుక్కొని ఇక్కడి నుంచే మనకి ఈ కూరగాయలు అనేది పంపించడం జరుగుతుంది. అలాగే వినూత్నమైన ఆలోచనలతో ఫస్ట్ వెబ్సైట్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వాట్సాప్, అలాగే కాల్స్ ద్వారా ఇలాగా ప్రజలకి ఏదైతే చేరువ అవుతామన్న ఉద్దేశంతోనే చేరువుగా ఉంటుంది, ప్రజలకు ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందనే వినూత్నమైన ఆలోచన చేసి ఈ డిజీ రైతు బజార్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయడం జరుగుతుంది.